హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ శ్రావణి ఈజీ కుకింగ్. సింపుల్గా అయిపోయే స్వీట్ రెసిపీతో ఈరోజు మీ ముందుకండి. బ్రౌన్ బ్రెడ్తో స్వీట్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందన్నమాట. బ్రౌన్ బ్రెడ్ ఎందుకు తీసుకున్నానంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మిల్క్ బ్రెడ్ అయినా బాగుంటుంది. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రెడ్ని సైడ్లు కట్ చేసి పీసులు కట్ చేసుకుని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 చెంచాలు నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత ఆల్రెడీ మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకుని 2 వైపులా కూడా వేయించుకోవాలి. నేతిలో బ్రెడ్ వేయిస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. చక్కగా చిన్న మంట మీద 2 వైపులా కూడా వేయించేసుకోవాలి. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చుట్టాలు ఎవరైనా వచ్చినా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో ఆఫ్ చేయకుండా చివరి వరకు చూస్తే రెసిపీ అన్నది పూర్తిగా అర్థమవుతుంది. చక్కగా 2 వైపులా కూడా తిప్పుతూ వేయించేసుకున్నాం అనుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. చక్కగా ఈ పీసెస్ వేగిన తర్వాత వేరేగా ప్లేట్లోకి తీసేస్తున్నాను. అదే స్టవ్ మీద పాలు కాసుకోవాలి. నేను ఒక 2 కప్పులు పాలు కాస్తున్నాను. అందులో కుంకుమ పువ్వు వేస్తున్నానండి. పాలు మరిగిన తర్వాత కుంకుమ పువ్వు లేనప్పుడు మనం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కనుక వేస్తున్నాను. కుంకుమ పువ్వు వేసిన తర్వాత పాలు కాస్త మరగనివ్వాలి. ఈ స్వీట్ పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిదండి. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ పెట్టచ్చు. బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాం కాబట్టి చాలా చాలా మంచిది. పాలు చక్కగా మరిగిపోయాయి కదా, కండిషన్ మిల్క్ వేస్తున్నానండి నేను. కండిషన్ మిల్క్ ఇప్పుడు మనకి ప్రతి స్టోర్లోనే దొరికేస్తుంది అవైలబుల్గానే, ఆన్లైన్లో కూడా ఉంటున్నాయి. ఒకవేళ లేదనుకున్న వాళ్ళు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్, బెల్లం కూడా యూజ్ చేసుకుంటాను. పాలు మరుగుతున్నప్పుడు పక్కన ఒక అరకప్పు పాలు తీసుకున్నానండి. 2 చెంచాల కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేస్తున్నాను. మనకి క్రీమీ స్ట్రెచర్ వస్తుందన్నమాట. ఇలా చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకుని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇది కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోవాలండి, లేదంటే దగ్గరికి అయిపోతుంది అనమాట. చక్కగా చూసారా, వీడియోలో చూపిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. మనం ముందే వేపి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని చక్కగా ఒక బౌల్లోకి సర్దేసుకుని బ్రెడ్ పీసెస్ మీద ఈ క్రీమ్ అన్నది ఇలా వేసేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ములిగే వరకు వేసేసుకోవాలి. క్రీమ్ అంతా కూడా ఒక 5 మినిట్స్లో బ్రెడ్స్ చక్కగా పీల్చేసుకుని చాలా స్మూత్ స్వీట్ అండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పైన ఇంకా అందంగా కనిపించడం కోసం బాదం కానీ పిస్తా కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకున్నారంటే చుట్టాలు వచ్చినా సరే చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసి పెట్టేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ మరెన్నో ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్